రెండవ రాకడకు దేవుడు ఎలా రాబోతుంది? నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రెండవ రాకడకు నిజంగా క్రైస్తవులు అన్న వాళ్ళు ఈ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి క్రీస్తు రక్తంలో కడగబడి, ప్రభువా నీ రాకడ ఎప్పుడు, నువ్వు ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావని ఎవరు చూస్తారంటే నిజమైన క్రైస్తవులు. అయ్యా నువ్వు వస్తే మేమందరం ఏమైపోతాం అనుకునే వాళ్ళు బలహీనులని దాని. ఈ రోజు యేసు క్రీస్తు వస్తే నేను సంతోషంగా ఆయనతో పాటు వెళ్తానని ఎంతమంది అనుకుంటున్నారు? మా యేసు క్రీస్తు మొదటి రాకడలో ఎలా వచ్చాడు అంటున్నారు. అదే క్వశ్చన్. మానవ రూపం ధరించాడు, దేవునికి వచ్చాడా? కన్య గర్భమున ఒక పశువుల పాకలో జన్మించాడు. ఫస్ట్ రాకడ. రెండవ రాకడలో ఎలా రాబోతున్నారు అంటే మేఘారుడై రాబోతున్నారు. ప్రతి మనిషి చూడబోతున్నారు, ప్రతి కన్ను చూడబోతున్నారు. ఆయన రెండవ రాకడకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన చూస్తున్నారని బైబిల్ చెప్తుంది. చూద్దాం. ప్రకటన గ్రంథము 1:7. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేతను చూసిన మొదటి రాకడలో, రెండవ రాకడలో ప్రతి ఒక్కరు చూస్తారంటే ఎలా వస్తారంట? దూర ధ్వనితో వస్తారు, ఉరుములు మెరుపులు వస్తాయని బైబిల్ చెప్తుంది. యేసు క్రీస్తు వచ్చే రోజంట ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ రోజు దూర ధ్వనులు వినపడుతూ ఉంటాయి. సో ఈ భయంకరమైన శబ్దాల మధ్య యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడని బైబిల్ చెప్తుంది. అయితే వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరంటే ఎవరు? మనమే కాదు, చనిపోయిన వారు కూడా తిరిగి లేచి చూస్తారు. ఆ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆ రోజు ఎలాంటిదంటే అకస్మాత్తుగా జరిగిపోవడం, కన్ను రెప్పపాటులో జరుగుతుంది. అవును, దాన్ని ఏం చెప్పాడంటే రెప్పపాటు అని మాట్లాడాడు అపోస్తలుడైన. రెండవ రాకడ గురించి రెప్పపాటు అని చెప్పాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎట్లా వస్తాడో దేవుని రాకడ ఉంటుందని. యేసు క్రీస్తు రాకడ ఎలా ఉంటుందంటే దొంగ రహస్యంగా ఇంటికి కన్నం వేసినట్టు ఉంటుంది. అంటే ఎవరికి తెలియని జాముల్లో వస్తాడు, ఎవరికి తెలియని సమయాల్లో వస్తాడు. రాకడ గురించి యేసు క్రీస్తుకే తెలియదని చెప్తున్నాడు. అది తండ్రి చేతిలో ఉందని మాట్లాడు. రెండవ రాకడ చాలా రహస్యంగా ఉంటుంది. దొంగ ఇంటికి కన్నం వేసినట్టు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని పౌలు బాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని పౌలు చెప్తున్నారు. రాకడ సమయాలు మనకు రాయబడలేదు. రాకడ గురించి యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. కనుక మీరు సిద్ధపడి ఉండాలని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. యేసయ్య కూడా నాకు తెలియదు, తండ్రికి తెలుసు ఆ విషయం అని చెబుతున్నాడు. అపోస్తులైన పౌలు కూడా ఇది ఎవరికి తెలియదు కనుక, రహస్యంగా ఉంటది కనుక సంఘమా మీరు సిద్ధపడండి అని సంఘానికి అపోస్తులైన పౌలు బోధించినట్లు మనము గమనించగలం. యేసుక్రీస్తు మొదటి రాకడలో పాప పరిహారార్థ బలిగా వచ్చాడు. అంటే పూర్వము పాపము నిమిత్తము జంతు బలులు అర్పించేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో జంతువులను బలిస్తున్నారు. పాప పరిహారార్థ బలి మీన్స్ అంటే శాపాలు ద్వేషాలు పోవటానికి జంతువులను బలిస్తున్న ఇల్లులు ఉన్నాయి, జంతువులు బలిస్తున్న ఊర్లు ఉన్నాయి. కొన్ని మీకు తెలుసో తెలియదు, మార్కెట్లో కొన్ని ఆవులు తిరుగుతుంటాయి. ఆవులు ఎందుకంటే ఒకరోజు బలిపటానికి వాళ్ళే కూరగాయలు ఇచ్చి మేపుతుంటారు. కొన్ని ఊర్లో గొర్రె పోతుల్ని మేపుతుంటారు. కొన్ని ఊర్లో గొర్రె పోతుల్ని మేపుతుంటారు. మంచిగా పలిసిపోయి మేపుతుంటారు.
అవి వాళ్ళకి కొన్ని పండుగ దినాల్లో వాటిని బలిస్తారు. ఎందుకు బలిస్తారంటే ఆ ఊరికి ఏదైనా శాపం ఉంటే తొలగిపోద్దని, ఎవరైనా పాపాలను ఉంటే పరిశుద్ధపరచబడతారని రకరకాలుగా బలులు ఇస్తా ఉంటారు. కొన్ని ఏరియాల్లో పసి బిడ్డలు ఆ దేవతల ముందు పెట్టి కత్తితో నరికేస్తాం. కొన్ని ఏరియాల్లో కర్రలు తీసుకొని తలలు చేసి బాదుకొని రక్తం చూపిస్తా ఉంటారు. కొన్ని ఏరియాల్లో బ్లేడ్లు పెట్టి కోసుకుంటా ఉంటారు. అంటే పాప పరిహారార్థం బలికి మనిషి దారుణంగా తయారవుతున్నారు. అంటే పాపము పోవడానికి, శాపం పోవడానికి రకరకాల విధానాల్లో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతుంది. కానీ యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ బలుల నుంచి విడిపించడానికి, ఈ శాపముల నుంచి విడిపించడానికి పాప పరిహారార్థ బలిగా యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది తెలుసుకోండి ముందుగా, ఇది ఇంపార్టెంట్. శాపములను పాపములను యేసు క్రీస్తు వచ్చి కొట్టేశాడు. ఇక జంతు బలులు లేవు. పాపానికి గొర్రెలను, దున్నపోతులను, మేకలను వీటిని చంపని అవసరం లేదు అని క్లియర్ గా చెబుతూ ఉన్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మొదటి రాకడలో పాప పరిహారార్థ బలిగా ఉంచాడు. ఇప్పుడు రెండో రాకడికి దేనికి వస్తున్నాడు యేసు క్రీస్తు? పరిశుద్ధులు తీసుకెళ్ళడానికి. ఇంకా రెండవ రాకడికి మళ్ళీ యేసు క్రీస్తు ఎందుకు వస్తున్నాడు? అవునా? తీర్పు తీర్చడానికి, లోకమునకు తీర్పు తీర్చడానికి వచ్చాడు. రెండవ రాకడలో యేసు క్రీస్తు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మనం చాలా మందిని గమనిస్తే తీర్పు తీరుస్తా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆమె ఎంత, అతని ఎంత, వాళ్ళ కుటుంబం ఎంత, వీళ్ళ కుటుంబం ఎంత, వీళ్ళ బతుకులు ఇలా, వీళ్ళ జీవితాలు ఇలా మాట్లాడుతుంటారు. అది యేసుక్రీస్తే ఆ పని చేయలేదు, కానీ మనిషి చేస్తున్నాడు. తీర్పు తీర్చుకుడి అని బైబిల్ చెప్తుంది. తీర్పు తీర్చే అధికారం యేసుక్రీస్తు కూడా దేవుడు ఇవ్వలేదు. తీర్పు తీర్చడం అంటే పాపము చేయటం అని అర్థం. గుర్తుపెట్టు. వ్యక్తిగతంగా ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు, ఇతరుల్ని మనం దూషించకూడదు. ఇతరులు ఎప్పుడు ఏ వ్యక్తి మనము చూపించు. ఎవరి జీవితం వాళ్ళది. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, నీ కుటుంబం నువ్వు బాగు చేసుకో, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటుంది బైబిల్. యేసుక్రీస్తు మొదటి రాకడలో తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. రెండవ రాకడలో తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11, 16 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఫైనల్ గా ఇదంతా ఏం చెప్తుంది అంటే, ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, శిక్ష విధించడానికి రాబోతున్నాడు. మనుషులకు తీర్పు తీర్చి శిక్ష విధించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రెండవ రాకడలో రాబోతుంది. మొదటి రాకడలో కొన్ని సూచనలు మనం గమనించాము. రెండవ రాకడలో రాబోతున్న విషయాల్లో కొన్ని విషయాలు, కరువులు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వచ్చినాయి, అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ క్రీస్తులు వచ్చాడు, అంతు చిక్కని రోగాలు వచ్చేసి క్లియర్. భూలోకమంతా స్వార్థ ప్రకటించబడుతుంది. అందుకు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనం ఒకసారి గమనిద్దాం. ఏంటి ఆ ఉపమానం? మత్తయి సువార్త 24వ అధ్యాయము. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు, త్రాగేవాడు తాగుతా ఉంటాడు, ఎవడి పనిలో వాడు ఉంటాడు. నోవాహు దినాల్లో నోవాహు వాడకడుతూ స్వార్థ ప్రకటించాడు అన్నట్టు మనం తెలుసుకోవచ్చు. నోవాహు స్వార్థ ప్రకటిస్తుంటే ఏ ఒక్కరు నమ్మరు. దేవుడు జల ప్రళయం రప్పించడు, దేవుడు భూమిని నాశనం చేయడని వాళ్ళ నమ్మకం.
కానీ ఇక్కడ నోవాహు చెప్తున్నాడు, మీ పాపాలు అధికమైన కనుక నేను జలప్రలయం ద్వారా ఈ సమస్తమును నాశనం చేయబోతున్నానని నోవాహుతో దేవుడు మాట్లాడితే నోవాహు రక్షణ స్వార్థ అందించాడు ఆ రోజుని. అందిస్తే ఎవ్వరు నోవాహు మాట వినల, స్వార్థ వినల. ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. ఆ రోజు రహస్యంగా వచ్చింది 40 దినాల ప్రచండ వాన. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుకుగా ఉండి మనము ఎరుగని గడియల్లో యేసు క్రీస్తు వస్తాడు. ఇక్కడ పైన తిరగలిగించడం ఏంటి, ఒకరు ఎంత పడటం ఏంటి అనేది ఈ విషయం చెప్తారు. ఇద్దరు బండి మీద వెళ్తూ ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు క్రైస్తవులు చర్చి అయిపోయి ఇంటికి వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఎంత పడతాడు, ఒక వ్యక్తి విడవబడతాడు. ఇద్దరు ఇంట్లో సెల్ ఫోన్ చూస్తా ఉన్నారు, ఒకరు ఎంత పడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు బస్సులో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు, కొంతమంది విడవబడతారు, కొంతమంది ఎత్తపడతారు. అది ఎలా ఉంటుందంటే ఆ కాలము రెప్పపాటు కాలం. అది రెప్పపాటు అంటే ఒక కన్ను రెప్పపాటులో ఇవి జరుగుతాయి అని బైబిల్ చెప్తుంది. 1 దశలోనికి 4:16 వచ్చిన చూడండి, క్రీస్తునందు మృతులైన వారు ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు. సజీవులుగా ఉంటున్న మనం, భక్తులుగా ఉన్న మనం ఎవరైతే భక్తులు ఉన్నామో వాళ్ళు కూడా లేపబడతారు. ఎక్కడికి? మనం కూడా ఉంటాము. ఇప్పుడు మనం లైఫ్ లో ఉన్నాం కదా, మనం బ్రతుకున్నాము. క్రీస్తునందు మృతులైన వాళ్ళు లేపబడతారు, సజీవులుగా ఉన్న మనం కూడా లేపబడతాం. మనందరిని ఎక్కడికి తీసుకెళ్తాడు? మధ్య ఆకాశంలోకి తీసుకెళ్లిపోతాడు. ఈ తిరగలు విసిరేటప్పుడు ఒకరు విడవబడి ఒకరు ఎత్తబడి ఈ బ్యాచ్ ఉందుడు, ఆ విడవబడ్డవాడు భూమి మీదే ఉంటాడు. క్రీస్తును నమ్ముకోనున్న అర్జుడు సజీవులైన నిలిచావుడు మనం కూడా ఎత్తబడు. ఇప్పుడు చర్చిలో ఇక్కడ జరుగుతా ఉంది, ఇప్పుడు రాకడ వచ్చింది అనుకో, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు ఎత్తపడతారు, సిద్ధపడిన వాళ్ళు విడుగుపడతారు. అదే ఆకాశంలో ఒక బ్యాచ్ ఉంటది, విడుగుపడిన బ్యాచ్ ఎక్కడ ఉంటది? భూలోకంలో. సో ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, భూమి మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 7 ఏళ్ళు పరిస్థితులకు ఏముంటది? విందు అవుతుంది. 7 ఏళ్ళు ఎవరికి? అది భయంకరమైన శ్రమ కాదు. విడుగుబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తీసుకుపోయి, ఎత్తబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎత్తబడిన వాళ్ళేమో మధ్య ఆకాశంలో ఉంటారు, విడుగుబడిన వాళ్ళేమో భూమి మీద ఉంటారు. మధ్య ఆకాశంలో మనం ఉంటాం. ఎవరు అంటే క్రీస్తును నమ్ముకొని ఉన్న వాళ్ళము. ఆయన రాకడానికి మనందరం పైకెత్తబడతాము, ఆయనతో పాటు మధ్య ఆకాశంలో ఉంటాం. ఇప్పుడు ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. మెలుకుగా ఉండే బ్యాచ్ ఎవరున్నారు ఇప్పుడు చూద్దాం. అంటే ఆయన రాకడ కంటే మెలుకు ఉండాలంట, సిద్ధంగా ఉండాలి. ఇద్దరంతా బాగా మంచి స్టూడెంట్స్, బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. పంతులు చెప్పాడంట, ఎగ్జామ్ ఇప్పుడు పెడతారో నాకు తెలియదు, దాంట్లో పాస్ అయిన వాడికి రా ఉద్యోగం అని చెప్పాడు. ఇద్దరు బాగానే చదివేవాడి, కానీ ఒకటి మట్టికి నిద్రాలు మానుకొని ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చదవటం. ఇంకొకడేమో సర్లే రేపు చూసుకుందాంలే, ఎల్లుండి పెడతారులే, రేపు ఏం పెడతారులే పంతులు ఎగ్జామ్ అన్నట్టు వాడు ఫీలింగ్ వాడు చదువుకోలేదంట. 1 డే ఒకటి మామూలుగా రోజు చదువుతూనే ఉన్నాడు. అంటే ఇద్దరు బాగా చదివేవాళ్ళు. మళ్ళీ ఒక్కరోజు చదువునందుకు వాడు ఉద్యోగానికి కోల్పోయాడు. వీడు కంటిన్యూగా చదువుతున్నాడు కనుక ఉద్యోగానికి పోవాలి. చూద్దాంలే, ఇంకా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాం అనుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ ఇద్దరు మంచి స్టూడెంట్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి చదవండి. 10 మంది కన్నికలే, 10 మంది మంచోళ్ళే. కన్నిక మీన్స్ పాపము చేయని వాళ్ళని అర్థం.
10 మంది కన్నికలు 10 మంది వెళ్ళారు. 10 మంది అర్హులే. దేనికి అర్హులు? పెళ్లి కుమారుని ఆహ్వానించడానికి. వాళ్ళు లాంతర్లు పట్టుకొని, ఆ రోజు కరెంట్లు లేవు కదా, లాంతర్లు పట్టుకొని, దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు వరకు ఎదురు చూస్తా ఉంటారు. ఉద్దేశించి చెప్పాడు, అందుకని ఈ మాట చెప్పింది. లాంతర్లు, దివిటీలు మనకి ఇప్పుడు అంటే ఏమున్నాయి? ఫోకస్ లైట్లు, పెద్ద పెద్ద డోమ్ లైట్లు అవి ఉన్నాయి. కాలాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు దివిటీలు, లాంతర్లు ఆయన చదువుతాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని క్రీస్తుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు బయలుదేరడని రాశాడు. వీళ్ళు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ముందు బుద్ధి కలిగిన వాళ్ళే వీళ్ళందరూ ముందు వెళ్ళారు. ఒక వ్యక్తి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేసింది, గబక్కన ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటని చెప్పేసి పవర్ బ్యాంక్ తెలియదు. నామం మాత్రం అంటే అందరూ క్రైస్తవులే. అక్కడ యేసుక్రీస్తు చెప్తుంది 10 మంది కన్యకలు క్రైస్తవులే. కానీ వాళ్ళల్లో కొంతమంది రెడీ ఉన్నారు. ఎప్పుడు వచ్చినా యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నారు. ఎప్పుడు ఎన్ని టైం వాళ్ళు ప్రేయరు ప్రార్థన. కొంతమంది అటు ఇటు చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే, ఉందాంలే అనుకునే బ్యాచ్. కానీ వీళ్ళందరూ క్రైస్తవులే. కానీ కొంతమంది బుద్ధి కలిగి ఉన్నారు, కొంతమంది బుద్ధి కలిగి లేరని యేసుక్రీస్తు చెప్తుంది. యేసుక్రీస్తు కొద్దిగా లేట్ చేసేళ్ళు కనుక మళ్ళీ వీళ్ళు మునపడి జీవితంలోకి వెళ్ళిపోయారు. సిద్ధపడి ఉన్న వారందరితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయి అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మేము నేను ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలుకుగా ఉన్నట్టు. దేనికి చెప్పాడంటే సిద్ధముగా ఉన్నట్టు. అందరూ క్రైస్తవులే. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చూద్దాంలే, దేవుడు వచ్చిన తర్వాత చూసుకుందాం అన్నట్టు. కొంతమంది భక్తి జీవితంలో అతీతిగా ఉంటున్నారు. ప్రభు దేవుని ఎవరికి తెలియదు. ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, లేదా ఈ రోజు రాత్రి రావచ్చు. సునామీ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఆ రోజు భయంకరంగా జనాలు చచ్చిపోయారు. కరోనా వస్తుందని ఎవరికి తెలియదు. చాలా మంది చచ్చిపోయారు. జలపాలన వస్తుందని ఎవరికి తెలియదు. మొత్తం స్మాష్ అయిపోయింది. 2వ రాత్రి కూడా ఖచ్చితంగా బైబిల్లో చెప్పిన జరిగింది. 2వ రాత్రి రోజు కూడా దేవుడు కనురెప్ప పాటలో వచ్చేస్తాడు. బీ కేర్ఫుల్ అని ఈ కన్యకల గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. ఎప్పుడు నేను వస్తానో తెలియదు, అది దేవుడికి తెలుసు. దొంగ రాత్రి వేళ వచ్చినట్లు వస్తానని చెప్పి. చూడండి, వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు 10 మంది. కానీ 10 మందిలో 5 ఫెయిల్ అయిపోయి. వీళ్ళందరూ వాక్యంలో ఉన్న బిడ్డలు. అంటే దేవుడు ఎందుకు 10 మందిని అన్నాడంటే అందరూ మంచివాళ్ళు, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు. కాకపోతే కొంతమంది నిర్లక్ష్యంగా యేసుక్రీస్తుని వెంబడిస్తారు. కొంతమంది అటు ఇటుగా ఉంటున్నారు. ఉండద్దు. ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకు అవుతున్నాడండి? ఒక వ్యక్తి క్రైస్తవురాలుగా క్రైస్తవుడికి ఎందుకు మార్చబడుతున్నారు? మధ్యాకాశానికి వెళ్ళాలి, యేసుక్రీస్తుతో ఉండాలని, పరలోక రాజ్యంలో చేర్చబడాలని. ఇన్ని తెలిసి కూడా ఇంకా మనిషి నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. కొంతమంది నిజంగా దేవుడు అంటే భయము భక్తితో బ్రతుకుతున్నారు. కొంతమంది సినిమా యాక్టర్లా బ్రతుకుతున్నారు. యాక్షన్ అయిపోగానే మేకప్ తీసేస్తారు హీరోలు, హీరోయిన్. క్రైస్తవ జీవితంలో కూడా చాలా మంది అంటున్నారు, ఒక దేవుని సంఘంలో బాగునే ఉంటున్నారు, బయటికి వెళ్తే వేరేలా ఉంటున్నారు. దేవుని వాక్యం వాళ్ళకి అవసరం లేదు, దేవుడితో వాళ్ళకి పని లేదు. ఒక ఆదివారమే దేవుడితో పని. కానీ దేవుడు అంటున్నాడు, ఆ గడి ఎప్పుడో మీకు తెలియదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. బీ కేర్ఫుల్. మీరు రక్షణ పొందారు, బాగానే ఉంది. నన్ను తెలుసుకున్నారు, బాగానే ఉంది. నన్ను వెంబడిస్తున్నారా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడు భూమిని విడిచిపెడతావో నీకు తెలియదు. రాకడ తర్వాత ఎప్పుడు నువ్వు భూమిని విడిచిపెడతావో నీకు తెలియదు. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదము దేవుని నమ్ముకున్న వాళ్ళు మనకి సంతోషంగా దేవునితో ఉంటారు. నిజంగా దేవుని అందుకు విశ్వాసం ఉంచి దేవుని వెంబడించిన వాళ్ళు మధ్యాకాశంలో దేవుని దూతలతో ఉంటారు. క్రీస్తుని అంగీకరించి కూడా యేసు క్రీస్తుని మోసం చేసి బ్రతుకుతున్న వారికి మటుకి ఈ భూమి మీద 70 సంవత్సరాలు భయంకరమైన మహాశ్రమ కాలం ఎదుర్కొంటారు. దానియేలు గ్రంథంలో ఉంటుంది 70 సంవత్సరాల శ్రమ కాలం. రాక్షర్ అంటారు, 666 అంటారు. దీని గురించి నేను వచ్చే వారం చెప్తాను. పోయిన వారం 2వ రాకడకు ముందు పలువు సూచనలు చెప్పాము. ఈ వారం దేవుడి రాకడ రహస్యంగా ఉంటది. మేఘాలుడై రాబోతున్నాడు. కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడువబడతారు గురించి మాట్లాడుకున్నాం. వచ్చే వారం రాక్షర్ గురించి, 70 సంవత్సరాల మహాశ్రమకాలం గురించి, 666 గురించి మనం మాట్లాడుకున్నాం. సో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభువు రాకడ ఎప్పుడు తెలియదు కనుక నువ్వు సిద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ఈ వాక్యం రాశాడంటే, నువ్వు ఆయన నమ్ముకొని ఉన్నావు కనుక నువ్వు నరకానికి వెళ్ళకూడదని ముందే చెప్తున్నా. బుద్ధి లేని కన్నికల వలె ఉండద్దు, బుద్ధి కలిగిన కన్నిక వలె ఒళ్ళు సహోదరుడా, సహోదరి అని దేవుడు చెప్తున్నా. కనుక ఒకవేళ నువ్వు అటు ఇటుగా ఉండి కొద్దిగా నిర్లక్ష్య క్రైస్తవురాలుగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఇంకా ఏమైనా బతుకు మార్చుకోకుండా ఉంటే, ఇది అనుకూల సమయం. సరి చేసుకో, పరిపూర్ణంగా దేవుని వైపు తిరుగు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకు. మధ్యాకాశంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.